ఒక ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కరిగిపోవడానికి దాదాపు 1000 ఏళ్లు పడుతుంది. వాటి వల్ల పర్యావరణానికి పెనుముప్పు కూడా. మరి ఆ బాటిళ్లతోనే అద్భుతమైన గృహాన్ని నిర్మించుకుంటే? ఈ ఆలోచననే ఆచరణలో పెట్టారు ఓ హైదరాబాదీ. కేవలం 75,000 రూపాయలకే గృహాన్ని నిర్మించి అబ్బురపరిచారు. చూసేందుకు సాధారణంగానే ఉన్న ఈ ఇల్లు ప్లాస్టిక్ సీసాలు, వెదురు బొంగులు, మట్టితో నిర్మించారు. నమ్మబుద్ధి కావట్లేదా? అయితే కాస్తంత దగ్గరగా వెళ్లి చూద్దాం పదండి. ఇదిగో ఈ గోడని ఓసారి పరిశీలించండి. పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ సీసాలతో దీన్ని కట్టారు. వాటిలో మట్టి నింపి ఒకదానిపై ఒకటి పేర్చుతూ నిర్మించారు. హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ప్రశాంత్ లింగం అనే వ్యక్తి ఇలా ఓ హాల్, వంటగది, స్నానపు గదిని కేవలం 75,000కే నిర్మించారు. 4,000 ప్లాస్టిక్ సీసాలతో అన్ని గోడలు నిర్మించి పైకప్పు, దానికి ఊతంగా వెదురు బొంగుల్ని పెట్టారు. మొత్తం గోడల్ని మట్టితో చేశారు. వీటితో పాటు తన మరో ఇంటిపై బ్యాంబూ హౌస్లను చూడచక్కగా నిర్మించారు. కేవలం వెదురు బొంగులు, వెదురు కర్రలతో కట్టిన ఈ ఇంట్లో సామాగ్రి కూడా వెదురు కర్రలతో చేసినవే ఉండటం విశేషం. మానవాళికి హాని కలిగించే ప్లాస్టిక్ సీసాలతో ఇంటిని నిర్మిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు తక్కువ ఖర్చుతోనే ఇల్లు కట్టుకోవచ్చని ప్రశాంత్ చెబుతున్నాడు. ప్లాస్టిక్ సీసాలతో ఇల్లు కట్టేందుకు నగరంలో 75,000 ఖర్చైనా పల్లెటూరిలో 40,000కే పూర్తవుతుందని, సిమెంట్ కంటే గట్టిదనం ఉంటుందని చెబుతున్నారు. కన్స్ట్రక్షన్ కి మాకు యావరేజ్ 20 days పట్టిందండి. అరౌండ్ 4 to 5 members డైలీ చేసేటప్పటికి. అందులో మడ్ ఫిల్లింగ్ అనేది ఎక్కువ టైం పట్టింది. మొత్తం 225 square feet కట్టడానికి మాకు 6 bags ఆఫ్ సిమెంట్ పట్టింది. అదొక చాలా పాజిటివ్ థింగ్ మాకు యాక్చువల్లీ. బికాజ్ మీకు ఒక 225 square feet హౌస్ కట్టడానికి 6 bags ఆఫ్ సిమెంట్ అనేది ఇట్స్ వెరీ వెరీ లెస్. కాస్ట్ తీసుకున్నా మీకు 1,250-1,500 వరకే పడింది. సో ఇదే విలేజ్ లెవెల్లో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హౌస్ యాక్చువల్లీ. 40,000 రూపీస్ ఒక లో కాస్ట్ హౌస్ అంటే. అండ్ థర్మలీ ఇన్సులేటింగ్. మీరు టెంపరేచర్ మెజర్ చేస్తే లోపలికి బయటికి అరౌండ్ 4 degrees వేరియేషన్ వచ్చింది మాకు ఈ టైంలో. వెదురు గృహాల నమూనాల్ని ప్రతి చోట ప్రదర్శించి పర్యావరణంపై అందరికీ అవగాహన కల్పించేందుకు ప్రశాంత్ లింగం కృషి చేస్తున్నారు. దీంతో పాటు వెదురు గృహాలు, గృహోపకరణాలు తయారు చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.